అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రామ్మోహన్ నాయుడు గారు యువకులు, అలాగే శంకరన్న కూడా యువకులు, ఇద్దరు విద్యావంతులు, పరిపాలన మీద అవగాహన ఉంది, వ్యవస్థ మీద అవగాహన ఉంది. రేపు వీళ్ళ నాయకత్వంలో మన ప్రాంతంలో మనకేం చేస్తే మంచి అవుతుందని పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. మరి వీరిని ఆశీర్వదిస్తూ వీళ్ళ నాయకత్వంలో మనం కూడా ఒక చేయి కలిపి అడుగేస్తే రేపంతా కూడా సాఫీగా జరుగుతుందని నమ్మకంతో ఈ అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ కేడర్ 2005 ముందు మీ అందరితో కూడా కలిసి పనిచేసినటువంటి పరిస్థితులన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఇవాళ మా అందరికీ కూడా మీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం నిండు మనసులతో ఆహ్వానించి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనరలీ నాన్నగారికి ఒక పేరు ఉంది ఊర్లో, ఏదైనా కూడా ఆయన చేయితో ఇస్తే మంచి అవుతుంది, శుభం చేకూరుతుందని ఆయనకు ఒక పేరుంది. మరి మన ఇంటి లోపలికి వచ్చి ఇవాళ నాన్నగారు ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు తీసుకున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, శంకరన్న, వీళ్ళు పూర్తి విజయంతో, సంచలన విజయంతో మనతో మళ్ళీ పలకరించడానికి, మన ప్రాంతానికి మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మా అందరితో సంబరాలు ఒక ఉత్సవంలా చేసుకోవాలని ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.